హాయ్ గైస్, ది శ్రీకాంత్. ఓటింగ్లో మాత్రం భారీ మార్పులు జరిగినాయి. పైన ఉన్నోళ్ళు కిందికి వచ్చిర్రు, కింద ఉన్నోళ్ళు పైకి వేయరు. అందుకే చెప్తున్నా భారీ మార్పులు జరిగినాయి. ఎవరికి ఓటింగ్ ఎలా పెరుగుతుంది మాట్లాడుకుందాం. అండ్ మీరు ఎవరికి ఓటేసారు చెప్పండి. అండ్ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు, అండ్ రిమైనింగ్ నామినేషన్స్ లేని విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరికి ఓట్లు వేస్తారో చెప్పండి. ఎందుకంటే విష్ణు అండ్ నిఖిల్దే ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది యాజ్ ఆఫ్ నో. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ దాంట్లో ఏం గేమ్ చేంజర్ ఏది చేసినా, ఏం గేమ్ చేంజింగ్ అయినా వాళ్ళిద్దరు ఫ్యాన్స్లోనే గేమ్ చేంజింగ్ అవ్వబోతుంది. అండ్ కిర్రాక్ సీత ఫ్యాన్స్ ఎవరికి వేస్తున్నారు, అండ్ యష్మి ఫ్యాన్స్ ఎవరికి వేస్తున్నారు, ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలుపండి. నేను చెప్తా ఎవరికి ఓటింగ్ ఎందుకు పెరిగింది, ఎవరికి ఓటింగ్ ఎందుకు తగ్గింది, ఇంకెవరి ఓటింగ్లు ఇంకా తగ్గబోతున్నాయి అన్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో దాని కొద్ది ముందు 2 ప్రోమోలు వచ్చినాయి పొద్దుగాల నుంచి. ఏం లేదు, ఆ చీఫ్స్ గురించి ఒకటి, అండ్ యష్మి అండ్ సోనియా ఇద్దరు గొడవలు. ఆ గొడవలు పిచ్చ లైట్ ఎపిసోడ్లో క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు క్లారిటీ చెప్తా, ఎందుకంటే నేను లైవ్ చూడలే. ఓకే రైట్. సెకండ్ ప్రోమోలో చీఫ్ గురించి ఎత్తున్నాయి, పంచాలు ఎత్తున్నాయి కదా. సెకండ్ ప్రోమోలో చూపించినంత వరకు, అండ్ ఇప్పుడు లైవ్ కంప్లీట్ అయింది కాబట్టి లైవ్ చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నా. చీఫ్ అయింది కిర్రాక్ సీత, అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాబోతుంది లీగ్స్ కాబట్టి చెప్తున్నా. కిర్రాక్ క్లైన్స్లో మెంబర్స్ మారారు. సో నిఖిల్ క్లైన్ నుంచి సీతా క్లైన్లో కొంతమంది వచ్చారు, అండ్ కాంతారా క్లైన్ నుంచి శక్తిలో కొంతమంది వెళ్ళారు, శక్తిలో నుంచి కాంతారాలో కొంతమంది మారారు. సో వాళ్ళ గురించి మాట్లాడేసుకొని మనం ఓటింగ్ ఎవరిది దుమ్ము లేపుతుంది, ఎవరిది దంచి కొడుతుంది అని మాట్లాడుకుందాం. సో నేను కిరాక్ సీతా క్లైన్ మెంబర్స్ చెప్తా, రిమైనింగ్ మిగిలిన వాళ్ళు మొత్తం అండ్ ఏమంటారు శక్తి క్లైన్కి వెళ్ళిపోతారు. సో కాంతారా క్లైన్ వచ్చేసి సీత, నబిల్, ప్రేరణ, విష్ణు, నైనిక. సో వీళ్ళు మాత్రం కాంతారా క్లైన్లో ఉన్నారు, అండ్ ఆదిత్య ఓం గారు. సో వీళ్ళు 6 కాంతారా క్లైన్లో ఉన్నారు. అండ్ శక్తి టీంలో రిమైనింగ్ పృథ్వీ, సోనియా, నిఖిల్ అండ్ మణికంఠ, అండ్ వన్ అండ్ ఓన్లీ యష్మి. సో అది స్వాప్ అయ్యారు. ఎవరెవరు అంటే బిగ్ బాస్ కొన్ని ట్విస్టులు పెట్టిండా, ఏం లేదు, స్వాప్ అయ్యారు. యష్మి కానీ ప్రేరణ అంటే ఎవరైనా నువ్వు కాంతారా క్లైన్లోకి వెళ్ళాలి అని అంటే ఒకరు స్వాప్ అవ్వాలి అంటే కాంతారా క్లైన్ నుంచి ఒకరు శక్తి క్లైన్కి వెళ్ళాలి. యష్మికి శక్తి క్లైన్కి వెళ్ళింది, అండ్ కాంతారా క్లైన్కి ప్రేరణ వచ్చింది. సో ఉన్న అప్డేట్స్కి ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. దుమ్మి రేపు దంచి కొట్టు అన్నట్టు మాట్లాడుకుందాం. నబిలు ఎవరికి అందుతలేడా, మామూలుగా కాదు. కొన్ని ఓటింగ్ పోల్లలో 35+ ఓటింగ్ పడుతుంది, కొన్ని ఓటింగ్ పోల్లలో లీస్ట్లో 22 ఆ పర్సెంటేజ్ పడుతుంది. కొన్ని ఓటింగ్ పోల్లో 25, కొన్ని ఓటింగ్ పోల్లో 29. కానీ ఎక్కడ చూసినా, ఏ ఓటింగ్ పోల్ చూసినా దంచి కొడుతున్న ఓట్ బ్యాంక్ ఎవరిదైనా ఎక్కువ ఉంది అంటే మాత్రం ఒక నబిల్ది. నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ లెవెల్లో టూ గుడ్ అంటే టూ గుడ్. నేను చెప్తున్నా కదా, అతని పర్ఫార్మెన్స్ ఈరోజు ఎపిసోడ్ కూడా నబిల్కి చాలా పాజిటివ్, చాలా ప్లస్ ఎపిసోడ్ పడబోతుంది. ఓటింగ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. మీరు ఆశ్చర్యపోనవసరం లేదయ్యా, మామూలు ఓటింగ్ పడట్లేదు, నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. అందుకే చెప్తున్నా, మీ ఫేవరెట్స్కి ఓటేసుకొని మతలబ్ కాకుర్రి, కన్ఫ్యూజ్ కాకుర్రి, మీ ఫేవరెట్కి వేసుకోండి. నిన్నటి వరకు అండ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సెకండ్ ప్లేస్లో ఒకే ఒక కంటెస్టెంట్ ఉండు, అది నాగమణికంటని పక్కకు దొబ్బి ఇంకో కంటెస్టెంట్ పైకి వచ్చారు బికాజ్ ఆఫ్ యష్మి ఓటింగ్ అండ్ నిఖిల్ ఓటింగ్ అని నేను అనుకుంటున్నా. ఎవరో కాదు, నన్ను అర్థం ప్రేరణ సెకండ్ పొజిషన్కి వచ్చిందా. కొన్ని ఓటింగ్ పోల్లో ప్రేరణకు 25% పడుతుంది, 21% పడుతుంది. కొన్ని ఓటింగ్ పోల్లో 16 పడుతుంది, 13 పడుతుంది. సో ప్రేరణ సెకండ్ పొజిషన్లో రాసి పెట్టుకుని సెకండ్ పొజిషన్కి ప్రేరణ వచ్చింది. థర్డ్ పొజిషన్లో నాగమణికంట ఒక మెట్టు దిగిండు. మరి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా నిఖిల్ ఫ్యాన్స్ వేయట్లేదా మరి ఏ విధంగా ఉన్నదో తెలియదు. కానీ చూస్తున్నంత సేపు మాత్రం కొంచెం లో కొడుతుండు, కొంచెం సింపతి యాంగిల్ మీకు తెలియదు. ఫిజికల్లో నేను స్ట్రాంగ్గా నేను స్ట్రాంగ్గా అని వాదిస్తుండు. ఈరోజు టాస్క్ ఫిజికల్ వీకా స్ట్రాంగ్గా కాదా, ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేషన్ ఇస్తుండు. ఆ సుత్తి గుంజుకునే దాంట్లో గిడంగా మన ప్రయత్నం పట్టు వదలకుండా ఆడుతుండు. సో ఓటింగ్ మాత్రం నాగమణికంటకు తగ్గింది. అతనికి నిన్నటి వరకు గిడంగా 18-19% ఉన్న ఓటింగ్, అంటే నిన్నటిది కాదు, నేను మార్నింగ్ వీడియో చేసిన మార్నింగ్ వీడియోకి ఇప్పటికీ చాలా తగ్గింది. మనోడికి 19% ఉన్న ఓటింగ్ కాస్త 16%కి వచ్చింది. సో ఓటింగ్ తగ్గింది, ప్రేరణకు ఓటింగ్ పెరిగింది. ఇక డేంజర్ జోన్లో ఉన్నది ఎవరయ్యా అని అంటే సోనియా, పృథ్వీ అండ్ ఆదిత్య ఓం. షాకింగ్ చెప్తా, కొన్ని ఓటింగ్ పోల్లలో ఆదిత్య ఓం గారు 3rd పొజిషన్లో ఉన్నారు, కొన్ని ఓటింగ్ పోల్లలో 2nd పొజిషన్లో ఉన్నారు. పృథ్వీ కొన్ని ఓటింగ్ పోల్లలో 3rd ప్లేస్లో ఉన్నాడు. సో ఎవరిని నమ్మకూడదు, అందుకే చెప్తున్నా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కే మీరు ఓట్లు వేసుకోండి. ఇది మాత్రం బరాబర్ చెప్తున్నా. ఆదిత్య ఓం గారు నెక్స్ట్ అంటే 3rd పొజిషన్. మణికంఠ తర్వాత ఆదిత్య ఓం గారు, ఆదిత్య ఓం తర్వాత పృథ్వీ తర్వాత సోనియా ఉంది. సోనియా బాటమ్ 1 లిస్ట్లో ఉంది. ఆమె కొద్ది మీద పృథ్వీ, ఆమె కొద్ది మీద ఆదిత్య ఓం. కొన్ని ఓటింగ్ పోల్లో పృథ్వీ లిస్ట్లో ఉన్నాడు, సోనియా బాటమ్ 2 ఉంది, బాటమ్ 3 వచ్చేసి పృథ్వీ ఉన్నాడు.
సో సారీ ఆదిత్య ఓం ఉంది. సో అందుకే చెప్తానా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్లో కొట్టేసుకోండి. ఈడ ఇలా కథ మా ఫీల్ ఏం నడుస్తుంది, ఎవరి ఓట్లు ఎవరికి పడుతున్నాయి, ఇది ఒక్కటి మాట్లాడుకున్నాం. ప్రేరణకి మాత్రం టీవీ సీరియల్ ఫ్యాన్స్ ప్రేరణకి నిఖిల్ ఫ్యాన్స్ వేస్తున్నారని చాలా గట్టి నమ్మకం. లేదు అని అంటే సోనియా పిఆర్ స్టంట్లు వేసి ఫేక్ ఓట్లు ప్రేరణకి వేసి హైపిచ్చి లాస్ట్కి బిగ్ బాస్ ఇది షాకింగ్ ఎలిమినేషన్ బిగ్ బాస్ హిస్టరీలో మనకు ఎన్నడూ జరిగిన ఎలిమినేషన్ అనొచ్చు. నేను వీడియో రికార్డు కొట్టినా 1 సెకండ్ కొట్టినా మునుపు ఎన్నడూ ఈ విధంగా లేని ఎలిమినేషన్ షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పేసి ప్రేరణ ఎలిమినేట్ చేస్తారా తెలీదు. బట్ సోనియా మాత్రం లీస్ట్లో ఉంది. నాకు ఎక్కడో కొడుతుంది సీనా. సోనియా నిఖిల్తో ఉండడం వల్ల నిఖిల్ గేమ్ లూజ్ అవుతుంది, నిఖిల్ లో అవుతుండు అని నిఖిల్ ఫ్యాన్స్ సోనియాకి ఓట్లు గుద్దకుండొచ్చు. మేబీ ఆ ఓట్లు పృథ్వీకి పడి పృథ్వీ సేవ్ అవుతుండొచ్చు. పృథ్వీ సేవ్ అవుతాడు. అండ్ ఈ సోనియా చేసిన ఎటకారంకి అండ్ మిగతా కిర్రాక్ సీతా ఫ్యాన్స్ కానీ అండ్ రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, నామినేషన్లో లేని కంటెస్టెంట్ యష్మి కానీ, వీళ్ళ ఓట్లు ఆదిత్యం గారికి షిఫ్ట్ అవుతాయి. ఎంతో కొంత మంచి వ్యక్తి, చాలా ఓట్లు ఆదిత్యం గారికి షిఫ్ట్ అవుతాయి. ఇటు పడాల్సిన ఓట్లు అటుపడి పుసుక్కున సోనియా కానీ ఎలిమినేట్ అయితే రచ్చే. ఇంకొక్కటి ఉందబ్బా, నాకు ఎక్కడనో కొడుతుంది. సోనియాని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో 2 రోజులు పెడితే కిర్రాక్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్ల ప్రకారం ఓటింగ్లో మాత్రం లీస్ట్లో ఉన్నది సోనియా అండ్ బాటమ్ 2లో ఉన్నది ఆదిత్య ఓం గారు, బాటమ్ 3లో ఉన్నది పృథ్వీ. ఇది నాకున్న అప్డేట్, నాకున్న ఇన్ఫర్మేషన్. సో ముందే చెప్తున్నా, ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోరు. సోనియా పిఆర్ స్టంట్లు స్టార్ట్ అయిపోయినాయా, మన వీడియోల కింద ఇక్కడ కామెంట్లు చేస్తారు సోనియా మీ ఓటు ఎవరికి, మీ ఫేవరెట్ ఓటు ఎవరికి కామెంట్ సెక్షన్లో చెప్పారంటే సోనియా అంటారు. చూద్దాం ఎవరికి ఓట్లు ఎత్తురు, ఎవరికి ఏమైంది. ఎలిమినేషన్ మాత్రం పక్కా ఉంటుంది, 100కి 200% పక్కా ఉంటుంది. అక్టోబర్ 5th రోజు గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. ఆ కంటెస్టెంట్స్ గురించి నేను సపరేట్ వీడియో ఇద్దాం అనుకున్నా. ఇద్దరికి కన్ఫర్మేషన్ రాలేదు, అందుకే వీడియో ఆపిన. అందరూ చేసారు వీడియోలు, బట్ ఒక్కసారి 100% కన్ఫర్మేషన్ వస్తే వీడియో ఇద్దామని ఆగిన. సో ఒక 2 days ఆగండి, మొత్తం ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో ఇస్తాను. సో కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.